వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. NNTV తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తొలి రోజు ట్రంప్ దూకుడు, పలు కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు. ట్రంప్ ర్యాలీలో ఎలాన్ మస్క్ సంకేతం, నాజీ సెల్యూట్ అంటూ విమర్శలు. నా ప్రియమైన మిత్రమా, అధ్యక్షుడు ట్రంప్ నకు మోదీ అభినందనలు, మళ్లీ కలిసి పనిచేద్దామన్న మోదీ. ఎనిమిది రోజుల్లో 9 కోట్ల మంది పుణ్య స్నానాలు, కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు, గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భువనేశ్వరి బ్రాహ్మణి సంపాదిస్తూ ఉంటే నేను లోకేష్ రాజకీయాలు చేస్తున్నా, సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. దావోస్ లో స్పీడ్ పెంచుతున్న చంద్రబాబు బృందం, లక్ష్మీ మిట్టల్ సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. దేశవాళీ వైపు మళ్లుతున్న స్టార్ క్రికెటర్లు, బీసీసీఐ ఆదేశాలతో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం. యేసుబాయిగా రష్మిక మందన, చావా ట్రైలర్ లాంచ్ టైం ఫిక్స్ చేసిన మూవీ టీం. భారీ నష్టాల్లోకి దూకిన స్టాక్ మార్కెట్, లబోదిబోమంటున్న ముదుపర్. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలి రోజు పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అందులో పలు కీలకమైన ఆర్డర్లు ఉన్నాయి. జో బైడెన్ హయాంలో తీసుకున్న 78 నిర్ణయాలు రద్దు చేస్తూ ట్రంప్ తొలి సంతకం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సభ్యత్వం నుండి వైదొలుగుతూ సంతకం చేసిన ట్రంప్ యుఎస్ క్యాపిటల్పై దాడి చేసిన తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించారు. ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ట్రంప్ వాషింగ్టన్ DC క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం అక్కడే పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్
ట్రంప్ సంతకాలు చేపట్టారు. ఆ తర్వాత వైట్ హౌస్కు వెళ్లిన ట్రంప్ అక్కడ మరికొన్ని కీలకమైన నిర్ణయాలకు సంబంధించి ఆర్డర్లను జారీ చేశారు. తొలి రోజు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జో బైడెన్ హయాంలో తీసుకున్న 78 నిర్ణయాలను రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై దాడి కేసులో దోషులుగా తేలిన సుమారు 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష కల్పించారు. వారిపై పెండింగ్లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జనరల్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుండి అమెరికా వైదొలుగుతున్నట్లు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. పారిస్ ఒప్పందం నుండి అమెరికా వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అందుకు సంబంధించిన దస్త్రంపై సంతకం చేశారు. చైనా కంపెనీ టిక్ టాక్ కు ట్రంప్ సర్కార్ 75 రోజుల సమయం ఇచ్చింది. టిక్ టాక్ నిషేధాన్ని 75 రోజుల పాటు నిలిపివేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఈ యాప్లో అమెరికాకు 50% వాటా ఉండాలని ట్రంప్ ఇప్పటికే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పాలనపై పట్టు సాధించే వరకు అధికారులు కొత్తగా ఇలాంటి నియంత్రణ విధించే అవకాశం లేకుండా నిరోధించే ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. అదేవిధంగా ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల నియామకాన్ని నిలిపివేస్తూ ట్రంప్ ఆర్డర్ జారీ చేశారు. అయితే మిలిటరీ మరికొన్ని విభాగాల్లో నియామకాలకు మినహాయింపు ఉంటుంది. పారిస్ ఒప్పందం నుండి అమెరికా వైదొలుగుతున్నట్లు సంబంధిత ఫైల్పై ట్రంప్ సంతకం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధుల్లో హాజరు కావాలని ఆదేశాలు. మెక్సికో అక్రమ వలసలు అడ్డుకునేలా అమెరికా దక్షిణ సరిహద్దులో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటన. కెనడా మెక్సికోలపై ఫిబ్రవరి 1వ తేదీ నుండి 25% అదనపు సుంకాలు విధించనున్నట్లు అల్టిమేటం జారీ. బైడెన్ కార్యవర్గం వాక్ స్వేచ్ఛపై నియంత్రణ విధించడంపై సీరియస్ అయిన ట్రంప్ దర్యాప్తుకు ఆదేశాలకు జారీ. వీటితో పాటుగా పలు ఫైళ్లపై ట్రంప్ సంతకాలు చేశారు. We're thinking in terms of 25% on Mexico and Canada because they're allowing vast numbers of people. Canada's a very bad abuser also. Vast numbers of people to come in and fentanyl to come in. When do you think you would enact those? I think February 1st. Are you planning on giving notice of that? I think we'll do it February 1st. 25% on both, sir? On each. On each, yeah. బిలియనియర్ వ్యాపారవేత్త టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఇచ్చిన సంకేతం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జరిగిన ర్యాలీలో మస్క్ పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో విజయోత్సవ సందేశాన్ని ఇస్తూ మస్క్ సంకేతం చేశారు. తన కుడి చేయిని గుండెపై పెట్టి ఆ తర్వాత దాన్ని బలంగా గాల్లోకి విసిరారు. ఆ సంకేత సందేశం పట్ల ఆన్లైన్లో విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ విజయానికి మీరు కారణమంటూ మస్క్ ప్రజల్ని ఉద్దేశించి థ్యాంక్స్ తెలిపారు. అదే క్రమంలో ఇచ్చిన సంకేతం పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాలిలోకి బలంగా చేయిని విసరడాన్ని బట్టి అది నాజీ సెల్యూట్ అంటూ కొందరు ఆన్లైన్లో కామెంట్స్ చేస్తున్నారు. క్యాపిటల్ వన్ ఏరీనాలో జరిగిన ర్యాలీలో మస్క్ ఆ సంకేతాన్ని ఇచ్చారు. And I just want to say thank you for making it happen. Thank you. My heart goes out to you. It is thanks to you. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20, 2025న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రసంగించిన ట్రంప్ ఈ సమయం నుండి అమెరికా స్వర్ణయుగం ప్రారంభమైందని అన్నారు. నా హయాంలో ప్రతి నిర్ణయం అమెరికా ఫస్ట్ ను దృష్టిలో ఉంచుకొని తీసుకుంటామని తెలిపారు. మన సార్వభౌమ అధికారాన్ని కాపాడుకుంటామని ట్రంప్ అన్నారు. ప్రపంచంలో ఏ దేశం కూడా అమెరికాను దుర్వినియోగం చేయదు. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక ప్రపంచ దేశాధినేతలు ఆయనకు అభినందన తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్లో ట్రంప్ను అభినందిస్తూ నా ప్రియమైన మిత్రుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా మీ చారిత్రాత్మక ప్రమాణ స్వీకార దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు. మన రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చడానికి, ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందించడానికి, మళ్లీ కలిసి పంచడానికి నేను ఎదురు చూస్తున్నాను. మీ విజయవంతమైన పదవీకాలం కోసం మీకు శుభాకాంక్షలు అంటూ మోదీ ఎక్స్ పోస్ట్లో తెలియజేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచ నలుమూలల నుండి అంచనాలకు మించి తరలివస్తున్నారు భక్తులు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 8 రోజుల వ్యవధిలో దాదాపు 9 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ నెల 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు 8.81 కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్ను సందర్శించి పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. తొలి రోజైన సోమవారం 1.65 కోట్ల మందికి పైగా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండవ రోజున మకర సంక్రాంతి రోజున మంగళవారం 3.5 కోట్ల మందికి పైగా వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మూడో రోజు కూడా 1 కోటి మంది దాకా భక్తులు త్రివేణి సంగమానికి వచ్చారు. ఇక నిన్న అంటే 20వ తేదీ సోమవారంన 54.96 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక అత్యంత కీలకమైన మౌని అమావాస్య అయిన జనవరి 29న రానుంది. ఆ రోజు ఏకంగా 10 కోట్ల మంది కంటే అధికంగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.
విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు వినియోగం దాదాపుగా తగ్గిన పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లడం వల్ల బొగ్గు రంగం రాబోయే కొన్నేళ్లలో 5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం పెంపుదలపై రాష్ట్రాలు దృష్టి సారించాలని కోరారు. ఒడిశాలోని కోనార్క్లో జరిగిన ఓ జాతీయ సదస్సులో కిషన్ రెడ్డి ప్రసంగించారు. దేశానికి ఏడాదికి 2 బిలియన్ టన్నుల బొగ్గు అవసరమని, 2040 నాటికి డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అన్నారు. థర్మల్ పవర్ డిమాండ్లో 72% ఫలించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2014తో పోలిస్తే బొగ్గు ఉత్పత్తి 76% పెరిగి 2024 నాటికి 997 మిలియన్ టన్నులకు చేరుకుందన్నారు. 2030 నాటికి 1.5 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ బొగ్గు ఉత్పత్తి విలువ దాదాపు 1.86 లక్షల కోట్లు. కోల్ రంగం జీడీపీలో 2% సహకరిస్తుందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 8,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ప్రారంభించిందని కిషన్ రెడ్డి తెలిపారు. నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ గనుల అన్వేషణను ప్రోత్సహించడానికి ఇప్పటివరకు 329 ప్రాజెక్టులకు నిధులు సమకూర్చిందని పేర్కొన్న కిషన్ రెడ్డి, ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడానికి ఇలాంటి ట్రస్టులను ఏర్పాటు చేయడానికి నిధులను ఉపయోగించాలని రాష్ట్రాల్ని కోరారు. అక్రమ మైనింగ్ను నిరోధించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమ మైనింగ్ను అరికట్టేందుకు గాను కేంద్ర మైనింగ్ నిఘా వ్యవస్థను ప్రారంభించిందని, దీన్ని అరికట్టేందుకు రాష్ట్రాల సహకారం తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. గనుల రవాణా బిడ్డింగ్ ద్వారా 2015లో 55,636 కోట్లు రాగా 2024లో రాయల్టీ రూపంలో రాష్ట్రాలకు 2.69 లక్షల కోట్లు ఆదాయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కీలకమైన ఖనిజాల అన్వేషణలో దేశం త్వరలో గ్లోబల్ లీడర్గా అవతరించనుందని కిషన్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఖనిజాల్ని పొందడానికి దేశం ప్రపంచ బిడ్లలో పాల్గొంటున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులను వెంట తీసుకొనిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్లు వేయడం, ఇది పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. నేను ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను అడుగుతా ఉన్నాను, మీ పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలలు పగలగొట్టడం, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడం, ఇది ఎక్కడ సమంజసమని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు. దేశంలో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే. ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం ఏతున్నదో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీదనో కార్యాలయం మీద దాడులు చేసినంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి కుంభకోణాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో మేము ఆగే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల వైఫల్యం పైన ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్తాము. మీరు ఎంత దాడులు చేసుకున్నా కూడా వెనుకడుగు వేసే పరిస్థితి లేదు. మేము జాతీయ పార్టీగా మేము కొన్ని నియమాలు పెట్టుకున్నాము. ఖచ్చితంగా కార్యాలయం మీద ఈ రకంగా భౌతిక దాడులు చేయకూడదని నిర్ణయించుకున్నాము. మీరు ఈ రకంగానే చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎదురవుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ఈరోజు దీనిపైన సంజాయిషి ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉండకూడదు. రాజకీయాల్లో ఉండి డబ్బులు సంపాదిస్తే ఎప్పటికీ గౌరవం రాదు. కుటుంబం రాజకీయాలపై ఆధారపడకూడదని 1-2 సార్లు విఫలమైన హెరిటేజ్ స్థాపించి గౌరవంగా ఉన్నాం. నేను రాజకీయం చేస్తే నా సతీమణి వ్యాపారం చూస్తుంది. లోకేష్ కూడా రాజకీయాలు చేస్తుంటే బ్రాహ్మణి వ్యాపారాలు చూస్తున్నారంటూ జ్యూరిచ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం. నిత్య స్ఫూర్తినిచ్చే తెలుగు జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు బిడ్డగానే పుడతా. నేను ఎక్కడున్నా నా మనసు తెలుగు జాతి కోసమే తపన పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు జ్యూరిచ్లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్నారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు యువతను ఎక్కువగా ప్రోత్సహించా. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుంది. యూరోప్లోని 12 దేశాల నుండి ఈ సమావేశానికి మీరంతా వచ్చారు. గతంలో నేను ఇక్కడికి ఎయిర్పోర్టుకు వస్తే ఎవరు ఉండేవారు కాదు. ఒకప్పుడు యూరోప్లో తెలుగువారు ఉండేవారు కాదు. మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్తారు. ఊహించని అవకాశాలు భారతీయులకు వస్తాయి. అందులో తెలుగువారు అగ్రస్థానంలో ఉంటారు. యూరోప్ మొత్తం వయసు సమస్యతో ఇబ్బంది పడుతుంది. ప్రపంచంలో మన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని చోట్ల భారతీయులు తెలుగువారి ఆనవాళ్లు తప్పకుండా ఉంటున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. మిస్టర్ రాజు, ప్రెసిడెంట్ ఐఎండి బిజినెస్ స్కూల్ స్విట్జర్లాండ్, డేవిడ్ బ్యాక్, డైరెక్టర్ జనరల్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ,
Chandrajit Banerjee, and icons of industry. As usual, I am seeing all of you. By seeing all of you, I am getting so much of confidence. What all my dreams will become a reality in the near future. I don't have any doubt about it. Especially CAI has to do so much for me. When 1995, there is no takers for CAI. I was only the person, only chief minister to promote, to associate with CAI for business. Continuously 6-7 times, we had CAI partnership summits. That was the beginning. And I had a very good experience with the Tata also. We have done technology breakthroughs so many types, so many areas. That is the best experience for me. Here, I had a track record. There is a proof of concept. Just like industrialist, I am also having that proof of concept. Not decades. Within 2.5 decades, Hyderabad is the proof of concept today. Most livable city in India. All, you name in advanced technologies, everything. Either pharma, IT, BT, or finance, sports, everything, hospitals, everything we have done. We promoted, our people have done extremely well. One example, if all of you can see, 25 years back, that is early 90s, Bill Gates invented internet. 91, India started economic reforms, introduced economic reforms. From then onwards, I want to take advantage of it. I started in Andhra Pradesh, second generation reforms. Now anywhere if you go, so many Indian entrepreneurs and Andhra entrepreneurs. India is having one advantage, biggest advantage. First mover in technology. Demographic dividend as a windfall gain. Entrepreneur skills on their blood. Every person, if you see, they are doing extremely well. And also, third one, if you see, most acceptable community globally. I can proudly say, Indians are doing extremely well by serving the global community as on today. It will continue even for future. ఏపీలో పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ఇన్వెస్ట్ ఏపీ నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం దావోస్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. దావోస్ వేదికగా జరిగే ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొని పారిశ్రామికవేత్తలతో బృందం భేటీ అవుతుంది. చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, జీటీ భరత్, టీజీ భారత్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర అధికారులు ఉన్నారు. అయితే దావోస్లోని బెల్వెడార్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఇతర బృందం సభ్యులు భేటీ అయ్యారు. లక్ష్మీ మిట్టల్తో భేటీ సందర్భంగా భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. భావనపాడు, మూలపేట ప్రాంతం తయారీ, R&D, లాజిస్టిక్స్ సౌకర్యాలను నెలకొల్పడానికి పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణకు అసమానమైన అవకాశాలు కలిగి ఉందని లక్ష్మీ మిట్టల్కు వివరించారు. ఏపీ ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. లక్ష్మీ మిట్టల్తో భేటీ అనంతరం మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. లక్ష్మీ మిట్టల్తో చంద్రబాబు, లోకేష్, ఇతర బృందం సభ్యులు ఉన్న ఫోటోను షేర్ చేశారు. భావనపాట్లో పెట్రోకెమికల్ హబ్, భారత్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సోలార్ సెల్ తయారీ ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరాను. ఏపీ ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపాను. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన లక్ష్మీ మిట్టల్కు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలిపాను. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనపై లక్ష్మీ మిట్టల్ సానుకూలంగా స్పందించారంటూ నారా లోకేష్ పేర్కొన్నారు. లక్ష్మీ మిట్టల్తో భేటీ అయిన విషయాన్ని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ రోజు దావోస్లో లక్ష్మీ ఎన్ మిట్టల్, సీఈఓ ఆదిత్య మిట్టల్తో భేటీ అయ్యాం. ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇటీవల అనకాపల్లిలో 17.8 మిలియన్ టన్నుల ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్టు కోసం 1.4 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇది అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుందని వివరించినట్లు ముఖ్యమంత్రి ట్వీట్లో పేర్కొన్నారు.
జాతీయ జట్టులో కొనసాగాలంటే దేశవాళులు ఆడాల్సిందేనని కరాఖండిగా చెప్పిన బీసీసీఐ ఆదేశాలను భారత స్టార్ క్రికెటర్లు ఆచరణ పెడుతున్నారు. సుమారు దశాబ్ద కాలంగా డొమెస్టిక్ క్రికెట్ వైపునకు కన్నెత్తి చూడని టీమిండియా సారథి రోహిత్ శర్మ రన్ మిషన్ విరాట్ కోహ్లీ దేశవాళీ బాటపట్టారు. 10 ఏళ్ల తర్వాత హిట్ మ్యాన్ తో పాటు కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడనున్నారు. త్వరలో జమ్మూ కాశ్మీర్తో జరగబోయే రంజీ మ్యాచ్లో అతడు తన రాష్ట్ర జట్టు ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. హిట్ మ్యాన్ తో పాటు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సైతం ముంబై ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఉన్నారు. అజింక్య రహానే సారథిగా వ్యవహరించిన ముంబై జట్టు ఈ నెల 23వ తేదీ నుండి జమ్మూ కాశ్మీర్తో మ్యాచ్ ఆడనుంది. సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరపున ఆడనుండగా రిషబ్ పంత్ ఢిల్లీ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. 7 ఏళ్ల తర్వాత పంత్ దేశవాళులు ఆడనున్నారు. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన 22 మంది సభ్యుల జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరున్నప్పటికీ అతడు మెడనరాల నొప్పితో రంజీ మ్యాచ్ నుండి తప్పుకున్నాడు. కానీ ఈ నెల 30న ఢిల్లీ రైల్వేస్తో ఆడబోయే మ్యాచ్లో కోహ్లీ బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్ని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీతో పాటు టీం మేనేజ్మెంట్ దృష్టికి కోహ్లీ తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో 2012 తర్వాత తొలిసారి స్టార్ బ్యాటర్ దేశవాళిలో తన అదృష్టాన్ని పరీక్షించబోతున్నాడు. ఇక హైదరాబాద్ స్టార్ పేసర్ అహ్మద్ సిరాజ్, పంజాబ్ తరపున శుభ్మన్ గిల్ సైతం వారి జట్లకు ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశారు. పుష్ప ప్రాంచోజి ప్రాజెక్టుతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. కన్నడ సోయిగం రష్మిక మందన గ్లామరస్ పాత్రలతో నాటకు ఆస్కారం ఉన్న రోల్స్ లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తూ ఉంటుంది రష్మిక. ఈ భామ కథలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ భామ నటిస్తున్న సినిమాల్లో ఒకటి చావా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వికీ కౌశల్ టైటిల్ రోల్లో నటిస్తుండగా ఇందులో రష్మిక ఛత్రపతి శివాజీ సతీమణి మహారాణి ఏసుబాయిగా నటిస్తుంది. ఈ మూవీని ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. ప్రతి గొప్ప రాజు వెనుక అసమానమైన బలం కలిగిన రాణి ఉంటుంది. స్వరాజ్యం గర్వపడే మహారాణి యేసుబాయి అని ట్వీట్ చేస్తూ తన పాత్ర లుక్ ను షేర్ చేసింది రష్మిక మందన. ఈ మూవీ ట్రైలర్ రేపు లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో రష్మిక పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని తాజా లుక్ చెప్పకని చెబుతుంది. కథానుగుణంగా సినిమా పూర్తిగా మరాఠీ భాషలో సాగనుందని బీటౌన్ సర్కిల్ టాక్. ఈ నేపథ్యంలో రష్మిక మరాఠీ భాష నేర్చుకుందని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. మ్యాడ్ డాగ్ ఫిల్మ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో మిశ్రమ ధోరణుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కీలక బెంచ్ మార్క్ సూచీలు మొత్తం నష్టాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం ఒకానొక సమయంలో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 23,200 దిగువకు చేరుకుంది. గ్రీన్లో ప్రారంభమైనప్పటికీ ఐటీ ఫైనాన్షియల్ స్టాక్లలో క్షీణత కారణంగా స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. దీంతో మదుపర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశాలపై అధిక వాణిజ్య సుంకాన్ని ప్రకటించిన తర్వాత మార్కెట్లో భారీ అస్థిరత ఏర్పడింది. ట్రంప్ అధికారం చేపట్టిన కొన్ని గంటల్లోనే పొరుగు దేశాలపై వాణిజ్య సుంకాన్ని విధించే ప్రణాళికను ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు స్పందిస్తున్నారు. సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికి ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 1 నాటికి మెక్సికో, కెనడాపై 25% సుంకాలు విధించాలని తన పరిపాలన పరిశీలిస్తుందన్నారు. ఈ క్రమంలో ట్రెంట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ స్పోర్ట్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల స్టాక్ 5 నష్టాల్లో ఉండగా అపోలో హాస్పిటల్, అల్ట్రాటెక్ సిమెంట్, బీపీసీఎల్, టాటా కన్స్యూమర్స్, ఐటీసీ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. Q3 ఫలితాల తర్వాత న్యూజెన్ సాఫ్ట్వేర్ 10% పడిపోయింది. 4 రోజుల ఈ స్టాక్ 22% తగ్గింది. అద్భుతమైన Q3 ఫలితాల తర్వాత సన్టెక్ రియాలిటీ 11% పెరిగింది. ఈ క్రమంలో లాభం 537% పెరగడం విశేషం. మరోవైపు Q3 తర్వాత 2 రోజుల జొమాటో 12% పడిపోయింది. విశ్లేషకులు ఆదాయాలు తగ్గించారు.
హెడ్లైన్స్ మరోసారి. తొలి రోజు ట్రంప్ దూకుడు, పలు కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు. ట్రంప్ ర్యాలీలో ఎలాన్ మస్క్ సంకేతం, నాజీ సెల్యూట్ అంటూ విమర్శలు. నా ప్రియమైన మిత్రమా, అధ్యక్షుడు ట్రంప్నకు మోదీ అభినందనలు, మళ్లీ కలిసి పనిచేద్దామన్న మోదీ. ఎనిమిది రోజుల్లో 9 కోట్ల మంది పుణ్య స్నానాలు, కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు, గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భువనేశ్వరి బ్రాహ్మణి సంపాదిస్తూ ఉంటే నేను లోకేష్ రాజకీయాలు చేస్తున్నాం, సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. దావోస్ లో స్పీడ్ పెంచిన చంద్రబాబు బృందం, లక్ష్మీ మిట్టల్ సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. దేశవాళీ వైపు మళ్లుతున్న స్టార్ క్రికెటర్లు, బీసీసీఐ ఆదేశాలతో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం. యేసుబాయిగా రష్మిక మందన, చావ ట్రైలర్ లాంచ్ టైం ఫిక్స్ చేసిన మూవీ టీం. భారీ నష్టాల్లోకి దూకిన స్టాక్ మార్కెట్, లబోదిబోమంటున్న ముదుపై. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ.